హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకు విజయవాడ పాయకాపురం ఏరియాలో ఉన్న రవీంద్ర సినిమాస్ని విజిట్ చేసి ఈ థియేటర్ గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఇది విజయవాడ నుంచి నూజివీడు వెళ్లే దారిలో మెయిన్ రోడ్ మీద లొకేట్ అయి ఉంటుంది. ఇది ఈ ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ఫేవరెట్ థియేటర్ అండి. ఒకప్పుడు సంతోష్ థియేటర్ అనేవాళ్ళు 1984లో ప్రారంభించారండి. ఇది అప్పట్లో ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్ అనమాట. 2016లో దీన్ని రెనోవేట్ చేసి 2 స్క్రీన్ మల్టీప్లెక్స్గా అయితే దీన్ని చేశారనమాట. ప్రజెంట్ లోపలికి వచ్చానండి. నేమ్ బోర్డ్స్కి ఏదో సమ్ వర్క్ జరుగుతుంది. పెద్ద ట్రాలీ మీద ఎక్కి వర్క్ చేస్తున్నారు. ఇది థియేటర్ అవుట్ సైడ్ వ్యూ అండి. చాలా బాగుంది, చాలా రిచ్ లుకింగ్లో ఉంది. ఆర్సి అని ఇచ్చారు, అంటే రవీంద్ర సినిమాస్. అండ్ ఇది సెక్యూరిటీ ఎంట్రన్స్ అండి. ఇది అందరూ కూడా ఈ ఎంట్రీ నుంచి వెళ్ళాలి లోపలికి. ఇదే నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్రీన్ 1 చూద్దామండి. ఎంట్రీ ఇదే అండి, లోపలికి ఎంట్రీ అవుతున్నాము. అండ్ వీళ్ళు బ్రాండ్ లుకింగ్ కూడా ఆర్సి అని ఇచ్చారు ప్రతి సీట్ వెనకాల. రవీంద్ర సినిమాస్ అని చాలా బాగుంది, రిచ్ లుకింగ్, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ వచ్చేసి అంతా రెడ్ కలర్లో ఉంది సైడ్. అండ్ సీట్స్ కూడా దానికి మ్యాచింగ్గా ఇచ్చారండి, రెడ్ కలర్లోనే. చాలా బాగుంది, గుడ్ లుకింగ్ అనమాట. ఈ వ్యూ నుంచి చూస్తే చాలా బాగుందండి. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము సీట్స్ని. చాలా క్లీన్గా చాలా బాగున్నాయండి. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇవి రిక్లైనర్ సీట్స్, ఇవి కూడా చాలా గుడ్ లుకింగ్, బాగున్నాయి. ఇదండి స్క్రీన్ 1 రెగ్యులర్ అండ్ రిక్లైనర్ సీట్స్ చూసాం కదండి. ఇది మొత్తం వ్యూ అన్నమాట. ఇది బ్యాక్ నుంచి అది మనకు కనబడుతుంది స్క్రీన్. చాలా బాగుందండి స్క్రీన్ 1. ఈ స్క్రీన్ 1 సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 412 అండి, 412 సీట్స్ కెపాసిటీ. స్క్రీన్ 1 చూసాం కదండి. నెక్స్ట్ స్క్రీన్ 2 చూద్దాం ఇప్పుడు. ఇది స్క్రీన్ 2 వైపు వెళ్ళే రూట్ అండి. ఇది ఈ లాబీలోంచి మనం స్క్రీన్ 2లోకి ఎంట్రీ అవుతాం. స్క్రీన్ 2 దగ్గరికి వచ్చామండి. మెయిన్ ఎంట్రన్స్ ఇది స్క్రీన్ 2కి. ఏదో యారో మార్క్ ఉంది, స్క్రీన్ 2 అని ఇచ్చారు. ఓకే, స్క్రీన్ 2 యారో మార్క్ అండి ఇది. ఒకసారి లోపలికి వెళ్దాము. ఐ థింక్ షో స్టార్ట్ అయింది అని అన్నారు. జస్ట్ ఒకసారి స్టార్ట్ అయితే వచ్చేస్తాను బ్యాక్ అని చెప్పానండి మేనేజ్మెంట్ వారికి. బట్ లక్కీగా లోపలికి వచ్చేటప్పటికి సౌండ్స్ ఏమి వినపట్లేదు. ఐ థింక్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. చూద్దామండి. లైట్స్ అయితే ఆఫ్ చేసి ఉన్నాయి, బట్ ఇంటీరియర్ చూడొచ్చు మనం. లైటింగ్ ఇచ్చారు వాల్స్కి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అది కూడా చాలా బాగుందండి. స్క్రీన్ 1 అండ్ స్క్రీన్ 2 రెండు డిఫరెంట్ ఇంటీరియర్స్ అండి. ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఇంటీరియర్. ఇది యాక్చువల్గా లైటింగ్ లేకపోవడంతో అంత క్లియర్గా మనకి చూపించలేకపోతుందండి మీకు వ్యూవర్స్. అది స్క్రీన్ కనబడేది మనకి. ఇంటీరియర్ అయితే కూడా చాలా బాగుంది. ఇది కూడా స్క్రీన్ 2 సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 263 అండి, 263 సీటింగ్ కెపాసిటీ. ఇది ఫుడ్ కోర్ట్ వ్యూస్. కంపారిటివ్లీ కొన్ని అదర్ మల్టీప్లెక్సెస్తో చూస్తే ఇక్కడ రేట్స్ కొంచెం రీజనబుల్గా ఉంటాయని తెలుస్తుంది. ఇది పైన అక్కడ రేట్స్ కూడా ఇచ్చారు, క్లియర్గా చూడొచ్చు మనం. అండ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్కి సెపరేట్ ఫుడ్ కోర్ట్స్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చికెన్ మోమోస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఐటమ్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు సెపరేట్గా. ఇది రవీంద్ర సినిమాస్ థియేటర్ బ్రాండ్ లోగో అండి. ఇందాక లాంగ్ నుంచి చూపించాను, అందుకని ఒకసారి దగ్గర నుంచి చూడడానికి వచ్చాను. మళ్ళీ ఒకసారి మేనేజర్ గారితో మాట్లాడదాం. ఈ థియేటర్ ఎప్పుడు ప్రారంభమైంది సార్? ఏ సంవత్సరం నుంచి? 1985 ఆగస్టు 15. మొదటి చిత్రం అనసూయ గారు అల్లుడు. తర్వాత రెనోవేషన్ చేశారు కదా సార్ ఇప్పుడు ఇలాగే. తర్వాత 2015లో దాన్ని పాత థియేటర్ ఆపేసి 2016 డిసెంబర్ 9 ధ్రువ సినిమాతో స్టార్ట్ చేసాం. మళ్ళీ రెనోవేట్ చేసి 2 స్క్రీన్లు చేసాం, స్క్రీన్ 1 and 2. పేరు కూడా మార్చబడింది. అప్పుడు ఆ రోజుల్లో సంతోష్ థియేటర్ అని పెట్టారు, ఇప్పుడేమో రవీంద్ర సినిమాస్ అని పెట్టాము. అండ్ వ్యూవర్స్, ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. పెద్ద వెహికల్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా పార్కింగ్ చేసుకోవడానికి స్పేస్ చాలా ఉందన్నమాట ఇక్కడ. అండ్ బైక్ పార్కింగ్ యాజ్ యూజువల్, సెల్లార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది ఇక్కడ. అండ్ వ్యూవర్స్, మనం ప్రొజెక్టర్ రూమ్లోకి వచ్చాము. దీని వర్కింగ్ విధానం అంతా ఇక్కడ ఆపరేటర్ గారిని అడిగి ఒకసారి తెలుసుకుందామండి.
ఇది వచ్చి ప్రొజెక్టర్ అండి. దీని కింద సర్వర్. ఇది మనం కొత్త సినిమా వచ్చినప్పుడు వాళ్ళు కంటెంట్ ఇస్తారు, ఆ కంటెంట్ని దీంట్లో డౌన్లోడ్ చేసుకుంటాం సర్వర్లో. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ రోజు అయితే పేమెంట్ కడతామో ఆ రోజు కీ ఇస్తారు. యాక్చువల్గా రిలీజ్ డేట్ ఉంటుంది కాబట్టి రిలీజ్ డేట్కి ముందు రోజు వస్తుంది అనమాట కంటెంట్, 2-3 రోజుల ముందు. ఆ కంటెంట్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రేపు మూవీ అనగా ఈ రోజు నైట్ 12కో లేకపోతే 5 PM AM కో కీ ఇస్తారు. అప్పుడు ఓపెన్ అవుద్ది. అప్పటి వరకు మూవీ ఓపెన్ అవుతుంది. ఈ సిస్టమ్ ఏంటి సార్? ఇది ల్యాప్టాప్ లాగా? ఇది ల్యాప్టాప్ కాదు, మానిటర్. ఇది మూవీ ఎలా ప్లే అవుతుంది ఏంటి అనేది కనిపిస్తుంది, దగ్గర పెట్టి చూసుకుని మూవీ ఎలా ప్లే అవుతుంది అనేది చూపిస్తుంది అనమాట. అక్కడ ఎంతవరకు వచ్చింది ఏంటి. ఇది వచ్చి సర్వర్. ఇది ప్రొజెక్టర్, 2K ప్రొజెక్టర్ అంటారు. ఓకే సార్. ఇవన్నీ యాంప్లిఫైయర్స్, సౌండ్ ఛానల్స్ 5.1 అంటారు కదా, ఓకే సార్. ఇవన్నీ ఓకే సార్. సెంటర్, లెఫ్ట్, రైట్ సరౌండ్, లెఫ్ట్ సరౌండ్, సబ్ ఊఫర్, ఇవి ఆ ఛానల్స్. లోపల ప్రతి రూమ్కి 2 ఏసీలు ఉన్నాయి సార్. కంపల్సరీ ఏసీ కూడా ఉండాలండి? ఏసీ ఉంటేనే పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఓకే సార్. స్క్రీన్ 1 లాగానే స్క్రీన్ 2 కూడా సేమ్ ప్రొజెక్టర్ అండి. ఈయన స్క్రీన్ 2 ఆపరేటర్ అండి, మనం చూస్తున్న పర్సన్. సో అది ఫ్రెండ్స్, రవీంద్ర సినిమాస్ గురించి మనం తెలుసుకున్న విశేషాలు ఈరోజు. ఈ మూవీ థియేటర్ ఎంతమందికి ఫేవరెట్ అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్యామ్స్ ఖుషి.